హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీస్ శ్రీరామనవమి ప్రసాదాలు. ఈరోజు వీడియోలో పానకం, వడపప్పు, పెసరపప్పు పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. బౌల్ తీసుకొని 200 గ్రామ్స్ బెల్లం వేసుకొని 350 ml వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి, దంచుకున్న యాలక్కులు 3, అర స్పూన్ సొంటి పొడి, కొద్దిగా పచ్చకర్పూరం వేసుకొని సగం నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకొని తులసి ఆకులు వేసుకోవాలి. అంతే, పానకం రెడీ. వంద గ్రాములు పెసరపప్పు, కొద్దిగా ఉప్పు వేసుకొని గంట ముందు నానపెట్టుకోవాలి. నానిన తర్వాత కాస్త ఇంగువ పొడి చల్లుకొని ఒక పచ్చిమిర్చి తరుగు వేసుకొని ఒక దెబ్బ మామిడికాయ తురుము వేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని రెమ్మ కరివేపాకు వేసుకొని వడపప్పులో తాలింపు వేసుకోవాలి. అంతే, వడపప్పు రెడీ. స్టవ్ వెలిగించి కుక్కర్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 250 గ్రాములు పెసరపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత 350 ml వాటర్ పోసుకొని 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి కుక్కర్ని చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని 2 స్పూన్లు జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని 1 స్పూన్ కిస్మిస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన తీసి ఉంచుకోవాలి. ఉడికించుకున్న పెసరపప్పు బాణలిలో వేసుకొని బాగా కలుపుకొని 1 గ్లాస్ నీళ్లు పోసుకొని 3 నుండి 4 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. 150 గ్రాములు బెల్లం యాడ్ చేసుకొని 100 గ్రాములు చక్కెర యాడ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. 1 అరటిపండు తరుగు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలిపి కొద్దిగా యాలక్కుల పొడి వేసుకొని 2 స్పూన్లు మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసుకొని కాచి చల్లార్చిన పాలు 250 ml పోసుకొని
ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి. అంతే, పెసరపప్పు పాయసం రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు.